హలో అండి, నమస్తే. ఈరోజు మంచి స్వీట్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. అదేనండి సేమియా కేసరి. ఇది పిల్లల నుండి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు. పాత రోజుల్లో పెళ్ళిళ్ళకు ఎక్కువగా ఈ స్వీటే చేసేవారు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను అదే కడాయిలో 1 గ్లాస్ సేమియా వేసుకున్నానండి. మీరైతే మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు. దీనిని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చండి. అలాగే చిన్న పచ్చకర్పూరం ముక్క కూడా వేసుకోవాలండి. ఈ పచ్చకర్పూరం ముక్క త్వరగా కరగదండి. మీకు త్వరగా కరగాలంటే దంచి మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల మంచి సువాసన వస్తుంది. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియాలు 80% వరకు కుక్ అయ్యాక మనం ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. సేమియాలు బాగా ఉడికిపోయాయండి. చూడండి, చూడటానికి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, పచ్చకర్పూరం వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది. చివరగా 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. నచ్చిందా అండి రెసిపీ? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.